క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ముందుగా మీ అందరికీ పునీత ఫ్రాన్సిస్ షౌరీ గారి పండుగ శుభాకాంక్షలు. మనందరికి తెలిసిన విధముగా మనం డిసెంబర్ 3వ తారీఖున పునీత ఫ్రాన్సిస్ షౌరీ గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఫ్రాన్సిస్ షౌరీ అన్న పేరు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, పునీత ఫ్రాన్సిస్ షౌరీ గారి పేరు మీద స్థాపించబడిన విచారణలో ప్రజలందరికీ నేను ముందుగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ప్రియులారా, మనలో చాలామందికి ఫ్రాన్సిస్ షౌరీ అన్న పేరు విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్కు గురి అవుతారు. ఎందుకంటే మనకి ఫ్రాన్సిస్లు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి అక్టోబర్ 4వ తారీఖున మనం సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీపుర ఫ్రాన్సిస్ గారిని మనం స్మరించుకుంటాం. అక్టోబర్ 4న ఆయన వేరే పునీతుడు. పునీత ఫ్రాన్సిస్ షౌరీ గారిని డిసెంబర్ 3వ తారీఖున మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఇద్దరు రెండు రకాల పునీతులు, ఇద్దరు ఒకటి కాదు. అసీసీపుర ఫ్రాన్సిస్ వారు మరియు పునీత ఫ్రాన్సిస్ షౌరీ వారు. అయితే ఈ రోజున డిసెంబర్ 3వ తేదీన మనం ఫ్రాన్సిస్ షౌరీ గారిని స్మరించుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క ప్రసంగంలో 2 విభాగాలు ఉంటాయి. ఏంటా 2 అంటే, మొట్టమొదటిగా ఫ్రాన్సిస్ గారి జీవిత చరిత్ర నేను చెప్పబోతున్నాను. తరువాత ఫ్రాన్సిస్ గారి యొక్క మిషనరీ స్టైల్, అంటే ఆయన యొక్క బోధనా విధానం, ఆయన ఏ విధంగా క్రీస్తు సందేశాన్ని ప్రపంచమంతటా కాకపోయినా కొన్ని దేశాలకి ఎలా సువార్తను మోసుకొని పోయారు అనే అంశాన్ని నేను మీతో చర్చించబోతూ ఉన్నాను ప్రియులారా. అయితే నేను ఫిలాసఫీ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సెమినరీలో చదివా. వరంగల్ పీఠాన్లో, అంటే వరంగల్ డైసిస్లో విశ్వజ్యోతి డాన్ బోస్కో ఫిలాసఫీ ఉంది. సలేషియన్స్ దాన్ని నడుపుతారు. కానీ డైసిషన్ బ్రదర్స్ కోసం అక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సెమినరీని స్థాపించారు. అయితే మేము డిసెంబర్ 3వ తారీఖుని పెద్ద పండగలాగా అక్కడ మేము జరుపుకునేవాళ్ళం. నేను అక్కడ కీబోర్డ్ ప్లే చేస్తూ ఉండేవాను. అప్పుడప్పుడు అక్కడ నేను ఆ పండగకి ఏదో ఒక చిన్న పాటని, ఆ రోజుల్లో సుమారు ఒక 20 years క్రితం నేను ఆ పాటనే మనసులో నాకు వచ్చింది. అది మీ కొరకు 2 లైన్లు పాడతాను. ఏప్రిల్ మాసములో 7వ తేదీన స్పెయినులో జన్మించిన ఫ్రాన్సిసు వారా, మా గురు విద్యాలయ పాలక పునీతులారా, మా గురు విద్యాలయ పాలక పునీతులారా, ఏప్రిల్ మాసములో 7వ తేదీన స్పెయినులో జన్మించిన ఫ్రాన్సిసు వారా, మా గురు విద్యాలయ పాలక పునీతులారా, దేశ విదేశాలలో శుభవార్తను బోధించి వ్యాధి బాధితులకు స్వస్థతను చేకూర్చిన దైవరాజ్య స్థాపనకై కృషి చేసిన యోధుడా, దైవరాజ్య స్థాపనకై కృషి చేసిన యోధుడా, ఏప్రిల్ మాసములో 7వ తేదీన స్పెయినులో జన్మించిన ఫ్రాన్సిసు వారా, మా గురు విద్యాలయ పాలక పునీతులారా, మా విచారణకు పాలక పునీతులారా. ప్రభునందు ప్రియులారా, పునీత ఫ్రాన్సిస్ షౌరీ గారు 1506వ సంవత్సరములో జన్మించారు. ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. ఎక్కడ జన్మించారంటే
ఒక రాజుల కుటుంబంలో, అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ అంటే ఒక దొరల కుటుంబంలో ఆయన జన్మించాడు. ఆయన కుటుంబంలో 5వ వ్యక్తి, 5th యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఆయన యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ మరియు బార్బరా కాలేజీలో తన చదువులు చదివాడు. 1529 సంవత్సరంలో పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలాని ఆయన కలిశాడు. ఇక్కడ మరి ఫ్రాన్సిస్ షౌరీ గారి యొక్క జీవితం ఒక మలుపు తిరిగింది ప్రియులారా. ఏం మలుపు తిరిగిందంటే, పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా అండ్ ఫ్రాన్సిస్ షౌరీ గారు వీళ్ళిద్దరూ కూడా ఒక చర్చిలో ఉన్నారు. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న సమయంలో ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా మరి ఫ్రాన్సిస్ షౌరీ గారిని ఒక ప్రశ్న వేశారు. ఫ్రాన్సిస్, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తూల్యముగా మానవుడు ఏమి ఇవ్వగలడు అన్న ప్రశ్నని మరి ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు ఫ్రాన్సిస్ షౌరీ గారితో చెప్పారు. మన వాక్యంలో చూసుకున్నట్లయితే మార్కు శుభవార్త 8వ అధ్యాయము 36వ వచనంలో మనం దాన్ని చూడగలం ప్రియులారా. ఈ మాట విన్నప్పుడు ఫ్రాన్సిస్ గారికి మనసంతా బాధపడ్డాడు. ఆయన నిజమే కదా, నేను ప్రపంచాన్ని అంతా సంపాదించి నా ఆత్మనే నేను పోగొట్టుకుంటే నాకు ప్రయోజనం ఏమి అని ఆయన ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను కూడా నా జీవితాన్ని క్రీస్తు ప్రభువుకు సమర్పించుకుంటానని ఫ్రాన్సిస్ గారు అలనాడు ఆ నిర్ణయం తీసుకున్నారు ప్రియులారా. 1534 సంవత్సరంలో మరి లయోలా గారితో కలిసి ఇంకొక 5 మందితో కలిసి యేసు సభను ఆయన స్థాపించాడు. 1537 సంవత్సరంలో గురువుగా అభిషేకం పొందాడు. ఎక్కడ? ఇటలీ దేశంలో వెనిస్లో గురువుగా అభిషేకం పొందాడు. 1539 సంవత్సరంలో పోర్చుగల్లో ఉన్న ఒక మహారాజు కింగ్ జాన్ III ఆయన వారికి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఏంటంటే భారతదేశం వెళ్ళి అక్కడ సువార్తను బోధించమని కోరారు. అప్పుడు సెయింట్ లయోలా అంటే పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు జేవియర్ గారిని ప్రత్యేక విధంగా రిక్వెస్ట్ చేశారు. ఏమని? భారతదేశానికి సువార్తను బోధించడానికి వెళ్ళమని మరి ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు ఫ్రాన్సిస్ జేవియర్ గారిని కోరారు. అయితే ఫ్రాన్సిస్ గారు మరి విధేయించి ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారి మాటలను విధేయించి ఆయన మరి భారతదేశానికి ప్రయాణం అవుతున్నారు ప్రియులారా. అక్కడ ఒక చిన్న పదవి, అంటే ఫ్రాన్సిస్ షౌరీ గారికి ఒక పదవి ఏంటంటే అపోస్టోలిక్ నున్సియో ఇన్ ద ఈస్ట్ ఒక పదవి ఇచ్చారు. 1541 సంవత్సరంలో ఆయన భారతదేశానికి ప్రయాణం ప్రారంభించారు. మీ అందరూ తెలుసా, ప్రయాణం సుమారు ఒక 13 నెలలు పట్టింది. 13 months ఆ ప్రయాణం. మరి ఆ రోజుల్లో మరి ఓడలో ప్రయాణం చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన ప్రయాణం చేశాడు. అక్కడ పేద ప్రజలతో కలిసి జీవించాడు. కష్టపడి పనిచేయటం అవలంబించాడు. ప్రజలు అతనిని చూచి, ఆయన జీవిత విధానం చూసి ఎంతగానో ఇష్టపడ్డారు, ముచ్చటపడ్డారు. సుమారు అంటే 1542 నుండి 1542 నుండి 1547 వరకు ఆయన ఇండియాలో ఉన్నాడు, గోవాలో, ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో. 1547 సంవత్సరంలో అంజీరో అనే ఒక జపాన్ పౌరుడితో కలిసి అక్కడ జపాన్ వెళ్ళటానికి, వాక్యాన్ని బోధించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు ప్రియులారా. జపాన్ వెళ్ళటం. సో 1549 సంవత్సరం నుండి 51 సంవత్సరం వరకు ఆయన జపాన్లో ప్రయాణం చేశాడు. జపాన్లో ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఒక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే, ద బెస్ట్ పీపుల్ ఎట్ డిస్కవర్డ్. అంటే జపాన్లో ఉన్న ప్రజలు చాలా మంచివారు, వాళ్ళ జీవిత విధానం బాగుంది. ఆ ఫ్రాన్సిస్ షౌరీ గారు చాలా ముచ్చట పడ్డాడు వాళ్ళ దగ్గర పనిచేయటం. సో 3 సంవత్సరాలు అక్కడ ఉండి 1552 సంవత్సరంలో గోవాకి తిరిగి వచ్చేశారు. ఆయన
తిరిగి వచ్చేసి చైనా దేశానికి వెళ్ళి అక్కడ కూడా సువార్తను బోధించాలని నిర్ణయించుకున్నాడు. మరి చైనా వెళ్ళటం అంటే అంత సామాన్య విషయం కాదు. ఆయన ఆ చైనా వెళ్ళటం కొరకు నిర్ణయించుకున్నాడని చెప్పాం కదా. అక్కడ కానీ చైనా వారు ఫ్రాన్సిస్ షౌరీ గారిని రానివ్వలేదు. రానివ్వపోతుంటే ఆయన ఎక్కడ ఉండిపోయాడంటే శాన్షియన్ అనే ఒక ద్వీపంలో ఉండిపోయాడు. అక్కడ ఇరుక్కుపోయాడు. అక్కడ ఆయన బయటికి రాలేకపోయాడు. అక్కడే కొన్ని రోజులు ఉండి తర్వాత చైనా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ప్రియులారా ఆయన అక్కడ ఉన్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల చైనా వెళ్ళలేకపోయాడు. ఆ శాన్షియన్ బార్డర్లోనే అక్కడే మరి మరణించడం అనేది జరిగింది. మరి ఆ రోజులో డెడ్ బాడీని తీసుకురావటం అంత సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు ఏమనుకున్నారు, అదే ద్వీపంలో ఫ్రాన్సిస్ షౌరీ గారిని బరీ చేద్దాం అనుకున్నారు. బరీ చేద్దాం అనుకుంటే ఎందుకు అనుకున్నారు, త్వరగా కుళ్ళిపోద్ది, అప్పుడు ఆ ఎముకలను తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనుకొని అది త్వరగా కుళ్ళిపోవాలి తన శరీరం అని ఆ సమాధిలో చాలా సున్నం వేశారు, క్విక్ లైమ్ వేసి కొన్ని రోజుల తర్వాత మరి ఆ యొక్క సమాధిని తవ్వితే ప్రియులారా ఆ సమాధి వారందరికి ఆశ్చర్యం కలిగించే విధంగా సమాధిలో ఆ యొక్క శరీరం కుళ్ళిపోలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సున్నం వేసిన సున్నం తినేసిద్ది అని అనుకొని ఎక్కువ సున్నం వేసిన ఆయన శరీరం మాత్రం కుళ్ళిపోలేదు ప్రియులారా. అప్పుడు కుళ్ళిపోతే ఆ శరీరాన్ని మళ్ళా వాళ్ళు తీసుకొని వచ్చారు అక్కడ నుండి. ఆయన డిసెంబర్ 3వ తారీఖున మరి ఆ యొక్క ద్వీపంలో శాన్షియన్ అనే ద్వీపంలో మరణించాడు ప్రియులారా. 1622వ సంవత్సరంలో 1622లో గ్రెగరీ పోపు గారు 25వ గ్రెగరీ పోపు గారు మార్చి 12వ తారీఖున మరి ఫ్రాన్సిస్ షౌరీ గారిని సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా అంటే వీళ్ళిద్దరిని ఒకేసారి పునీతులుగా ప్రకటించారు. 1927వ సంవత్సరంలో ఈ యొక్క ఫ్రాన్సిస్ షౌరీ గారిని చిన్న తెరెజమ్మతో కలిసి ఏమన్నారంటే ప్యాట్రన్ ఆఫ్ ఫారెన్ మిషన్స్, అంటే ఎవరైతే దేశ విదేశాల్లో సువార్తను బోధిస్తారో వాళ్ళందరికీ ఫ్రాన్సిస్ షౌరీ గారిని పాలక పునీతులుగా ప్రకటించారు ప్రియులారా. చివరికి ఫ్రాన్సిస్ గారి శరీరాన్ని గోవాలో ఉన్నటువంటి బెసిలికా ఆఫ్ బోమ్ దాంట్లో వారి శరీరాన్ని పదిలపరిచారు ప్రియులారా. ఇక్కడ వాక్యం చెబుతుంటే ఇక్కడ మా ప్యారిష్ కోయర్ ప్రజలు ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి నేను ఈ ఫస్ట్ పార్ట్ ఇక్కడ ముగించి రెండవ విభాగంలో ఫ్రాన్సిస్ గారి యొక్క మరి పరిచర్య విధానం గురించి నేను బోధించబోతున్నాను. చూసారా ప్రియులారా, రాజకుటుంబంలో పుట్టి అన్ని త్యాగం చేసి ఒకే ఒక మాట, మానవుడు లోకమంతటిని సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి అన్న మాటకి కట్టుబడి అయిన మొత్తాన్ని వదిలేసి క్రీస్తు అనుచరుడుగా క్రీస్తు సేవకుడుగా సమస్తాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చి గ్రామాల్లోకి వెళ్ళి బెల్లు కొట్టుకుంటా ప్రజలందరినీ పురవీధుల్లోకి గంట కొట్టుకుంటూ వెళ్ళి ప్రజల్ని మరి క్యాటగిజంకి ఆయన ఇన్వైట్ చేసేవాడు. అంత గొప్ప వ్యక్తి ఫ్రాన్సిస్ షౌరీ గారు. గంట కొట్టుకుంటూ సత్యోపదేశాన్ని చేతిలో పట్టుకుంటూ ఊరు గ్రామాల్లోకి పురవీధుల్లోకి వెళ్ళి ప్రజలందరిని పిలిచి, మనకి ఊరిలో కనుక ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు గంట కొడతారు కదా, ఆ విధంగా వాక్యాన్ని బోధించడానికి ప్రజల్ని ఇన్వైట్ చేసిన గంట కొట్టుకుంటూ వెళ్ళాడు. చూసారా ఎన్ని దేశాలు, ఫస్ట్ ఇండియాలో చాలా సంవత్సరం గోవాలో ఉన్నారు, తమిళనాడులో ఆ పరిసర ప్రాంతాలు కోస్టల్ ఏరియాలో ఆయన ఉన్నాడు. తర్వాత జపాన్ వెళ్ళాడు, జపాన్లో వాక్యాన్ని బోధించాడు, ఆ ప్రజలను అభినందించాడు. తర్వాత చైనా కూడా వెళ్ళాలనుకున్నాడు కానీ చైనా బార్డర్లో మరణించాడు. ప్రియులారా, అందుకనే మిషనరీ ఈ ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ ఫారెన్ మిషనరీస్ అన్నారు. సో వార్త బోధించే వాళ్ళందరికీ మిషనరీగా ఫ్రాన్సిస్ జేవియర్ గారిని మరి తిరుసభ ముఖ్యంగా ఈ 1927వ సంవత్సరంలో అతన్ని మరి ఏ ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ ఫారెన్ మిషనరీస్ అన్నారు. ప్రియులారా, ఫ్రాన్సిస్ షౌరీ గారు మనందరికి ఆదర్శం. ఆయన జీవితం మనం కూడా నేర్చుకొని పేదవారమైన ధనవంతులమైన ఏ కుటుంబంలో పుట్టినా, రాజు కుటుంబంలో పుట్టినా, పేదవారిగా పుట్టినా అందరి కొరకు పని చేయాలి, సువార్త అందరికి బోధించాలి.
ప్రభు చెప్పారు కదా, మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం పోసుకుడు. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.